ఇవాళ మన హోమ్‌మేడ్ షాంపూకి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో ఒకసారి చూసేద్దామండి. ఒక టేబుల్ స్పూన్ రోస్‌మెరీ, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు, ఒక టేబుల్ స్పూన్ లవంగాలు, 2 గుప్పెడు అంతా మనకు రోజ్ పెటల్స్ అండి. అంటే గులాబీ రేకులు. 2-3 గుప్పెడు శంకు పూలు తీసుకున్నానండి. ఇది నాకు ఇంట్లో ఉంది. తీగలాగా వెళ్తుంది ఇది తీగ. సో, చాలా ఈజీగా డైలీ ఫ్లవర్స్ అండి. ఒక్కసారి కాయడం స్టార్ట్ చేస్తే డైలీ ఫ్లవర్స్ ఒస్తాయి. ఇలా మనం తీసి నీడకి ఆరబెట్టుకుంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్ చేయొచ్చు. దాంతో పాటు మనం దీన్ని టీ గూడా తాగొచ్చు. సో, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే దీంతో మనకు చాలా లాభాలున్నాయండి. స్పెషల్లీ లేడీస్‌కైతే చాలా బెనిఫిట్సే ఉన్నాయి. సో, ఇక్కడ నేను 1 లీటర్ నీళ్లు తీసుకున్నాను. ఎప్పుడైనా సరే అండి మనం షాంపూ గానీ, హెయిర్ ఆయిల్ గానీ, ఫేస్‌కి ఏవైనా చేసేటప్పుడు మనం తీసుకునే గిన్నెలో ఉప్పు, కారం, మసాలాలు ఇలాంటివి చేయకుండా ఉండాలి. ఆల్మోస్ట్ చెప్పాలంటే పాల గిన్నె లాగా అండి. మనం ఎలా అయితే సెపరేట్‌గా ఒక గిన్నె పెట్టేస్తామో, మీరు గనక ఇంట్రెస్టెడ్ ఉంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్ సో, ఒక గిన్నె అనేది పక్కన పెట్టేయండి. 1 లీటర్ నీళ్ళలో నేను తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేశానండి. మీకు కావాల్సొస్తే ఇందులో మెంతులు గూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ డాండ్రఫ్ ఉంది. మీరు డాండ్రఫ్‌తో సఫర్ అవుతున్నారంటే వేపాకు గూడా అండి. ఫ్రెష్ వేపాకు కడిగేసి ఈ నీళ్ళలో వేసుకోండి. బాగా మరిగించాలి అండి. 8 నిమిషాల వరకు టైం పడుతుంది. సిమ్‌లో పెట్టేయండి. ఎక్కువ ఫ్లేమ్ అవసరం లేదు. సో, సిమ్‌లో పెట్టేసి మనం మరిగిస్తే వీటి బెనిఫిట్స్ అండి రిచ్‌నెస్, గుడ్‌నెస్ అంతా మనకు ఈ టోనర్‌లో వచ్చేస్తుంది. ఇది మీరు ఫేస్‌కి గూడా అప్లై చేయొచ్చండి. ఒక స్ప్రే బాటిల్‌లో వేసుకోండి. డైలీ ఒక్కసారి మనం ఫేస్ మీద అప్లై చేసుకుంటే ఫేస్ టోనర్ లాగా గూడా వర్క్ చేస్తుంది. దాంతో పాటు ఇందులో మనం షాంపూ గూడా చేస్తున్నాం ఆల్రెడీ. సో, స్కిన్‌కి కూడా వాడొచ్చండి. ఇప్పుడు మనం ఇందులో వేసిన ఇంగ్రీడియెంట్స్ బెనిఫిట్స్ గురించైతే తెలుసుకుందామండి. అవిసె గింజలు ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉంటాయి. ఇది మన స్కిన్‌కి, హెయిర్‌కి, మన స్కాల్ప్‌కి చాలా మంచిది. సో, తిన్నా గూడా మన లేడీస్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో, మన స్కిన్ అండ్ హెయిర్‌ని సాఫ్ట్‌గా ఉంచుతుంది. హెయిర్ విరిగిపోవడం, చిట్లిపోవడం ఇలాంటి సమస్యలన్నిటికి రఫ్ హెయిర్‌కి కూడా చెక్ పెడుతుందండి. ఇక్కడ నేను 8 నిమిషాలు బాగా ఉడికించానండి. ఉడికించిన తర్వాత వెంటనే మనం వడగట్టేయాలి. ఎందుకంటే ఇందులో అవిసె గింజలున్నాయి కాబట్టి చల్లారితే మాత్రం జెల్‌ని మొత్తం అవే రిటర్న్ సోక్ చేసుకుంటాయి. సో, ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనకు వీలైనంత త్వరగా మనం వెంటనే వడగట్టేసుకోవాలి. చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఇప్పుడు మనం అవిసె గింజల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనము రోజ్‌మెరీ గురించి కూడా తెలుసుకుందామండి. రోజ్‌మెరీ సైంటిఫిక్‌గా గూడా ప్రూవ్ అయి ఉంది. ఇది మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నట్లయితే మనకు హెయిర్ గ్రోత్ బూస్ట్ అవుతుంది. హెయిర్ ఫాల్ గూడా కంట్రోల్ అవుతుంది. మనకి ఎన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెయిర్ గ్రోత్ ఒక్కసారిగా ఆగిపోయిందండి. ఏండ్ల కొద్దీ మనకు హెయిర్ గ్రోత్ అవ్వటం లేదు అంటే దీని ఆయిల్ గానీ, షాంపూ గానీ మీరు రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నట్లయితే మీకు హెయిర్ గ్రోత్ కంపల్సరీగా ఉంటుంది. అండ్ దాంతో పాటు రోజ్‌మెరీ స్మెల్ అండి మనకు డిప్రెషన్, స్ట్రెస్, హెడేక్ ఇవన్నీ తగ్గిస్తుంది. నాకైతే ఇంట్లో ఫ్రెష్ ప్లాంట్ ఉందండి రోజ్‌మెరీ. నేను తెచ్చుకున్నాను. సో, నాకెప్పుడైనా కావాలన్నప్పుడు నేను రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాను. నేను డైలీ స్మెల్ గూడా పీలుస్తూ ఉంటాను. లైక్ మనకు తులసి ఎలా అయితే ఘాటుగా ఉంటుందో అలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. సో, ఇక్కడ నేను షాంపూ బేస్ తీసి మిక్స్ చేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర షాంపూ బేస్ లేదు అన్నట్లయితే రెగ్యులర్‌గా మీరేదైనా షాంపూ వాడతారు గదా! లైక్ క్లినిక్ వేర్సో, ట్రెసెమియో, హిమాలయ ఏదో ఒకటి మీరు యూజ్ చేస్తారు గదా! అందులో అయినా మిక్స్ చేసి యూజ్ చేయొచ్చండి. లేదు మీరు ప్రాపర్ ఒక షాంపూ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇలా షాంపూ బేస్‌లో మిక్స్ చేయాలి. ఆన్‌లైన్‌లో నంబర్ ఆఫ్ వెరైటీస్, నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి షాంపూ బేస్‌వి. మీకేదైతే నచ్చుతుందో అది తెప్పించుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఈ షాంపూ సెల్ఫ్ లైఫ్ అండి. దాదాపు 6 మంత్స్ వరకు ఉంటుంది. సో, అన్ని డ్రై ఇంగ్రీడియెంట్స్ తీసుకుంటే ఫ్రెష్‌గా చాలా రోజుల వరకు ఉంటుంది షాంపూ. అదే మనం ఫ్రెష్ ఇంగ్రీడియెంట్స్ తీసుకుంటే త్వరగా పాడైపోతుంది. సో, అందుకనే నేనిక్కడ తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ డ్రైయే తీసుకున్నాను. అండ్ మీకు ఒకవేళ ఈ షాంపూ కావాలి అంటే స్క్రీన్ పై నంబర్ ఇస్తానండి కాంటాక్ట్ నంబరు. కాంటాక్ట్ అవ్వండి. ఈ షాంపూతో పాటు మన దగ్గర కుంకుడుకాయ, షికాకాయ, రోజ్‌మెరీ, ఆమ్లా అవి గూడా చాలా ఇంగ్రీడియెంట్స్ అండి. దాదాపు 18 రకాల ఇంగ్రీడియెంట్స్ వేసి షాంపూ ప్రిపేర్ చేశాను. అది అయినా తీసుకోవచ్చు. లేదు హెయిర్ ఆయిల్ గూడా నంబర్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ అండి. అన్నీ మన హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ ఫాల్‌కి, డాండ్రఫ్ కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ హెయిర్ ఆయిల్‌లో ఉన్నాయి. మెయిన్‌లీ భృంగరాజ్ అండ్ ఉసిరికాయ అండి. ఇవి 2 ఉన్నట్లయితే ఏ హెయిర్ ఆయిల్ అయినా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో, ఇది. ఇంకోటొచ్చేసి సున్ని పిండి అండి. ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు. యాక్నే ఉన్న, పింపుల్స్ ఉన్న, అన్‌ఈవెన్ స్కిన్ టోన్, మార్క్స్, డార్క్ సర్కిల్స్, ఎండ వల్ల ట్యాన్ అయి ఉంటుంది స్కిన్. సో, దాన్ని గూడా తగ్గించుకోవాలంటే రెగ్యులర్ ఇన్‌స్టంట్ ఏదైనా స్కిన్ కేర్ చేయాలి అంటే నా దగ్గర దొరికే స్కిన్ కేర్‌కి ఫేస్ ప్యాక్ అండి. అదే సున్ని పిండి చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటొచ్చేసి హెన్నా పౌడర్ అండి. ప్రతి ఒక్క నేచురల్ ఇంగ్రీడియెంట్ అన్నీ యాడ్ చేసి ప్రిపేర్ చేశాను. సో, అవి గూడా నేను చాలా వీడియోస్, షార్ట్స్ అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను చూడండి.
తాజ్ న్యాచురల్ కేర్ నా ఇన్‌స్టా పేజ్ అండి. ఇన్‌స్టా పేజ్‌ని గూడా ఫాలో చేసుకుంటే మీకు రెగ్యులర్ అప్‌డేట్స్ ఉంటాయి. ఇందులో గూడా ఉంటాయి. అక్కడ గూడా ఉంటాయి. ఎక్కడ మీరు అప్‌డేట్ ఈజీగా ఉంటుందో మీరు అక్కడ ఫాలో అవ్వచ్చండి. శంకు పూల్లో గూడా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటాయండి. ఇది మన హెయిర్‌కి సాఫ్ట్‌నెస్ ఇస్తుంది. సిల్కీ అండ్ స్మూత్‌గా మార్చడానికి హెల్ప్ అవుతుంది. సో, ఎటువంటి కెమికల్స్ లేకుండా మీరు ఒక షాంపూ యూజ్ చేయాలి, ప్రిపేర్ చేయాలి అంటే నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రతి ఒక్కటి చేసుకోవచ్చండి. మనం అనుకుంటాము షాంపూ, కండిషనర్, ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ బయటే దొరుకుతాయి. బయట కంపెనీసే తయారు చేయగలుగుతాయని కాదండి. నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో గూడా మీరు ప్రతి ఒక్కటి ఇంట్లో చేసుకోవచ్చు. జస్ట్ మీకు అవన్నీ దొరకాలి అంతే గాని చెయ్యని పని అంటూ లేదు. చేయగూడదు, మనం చేయలేమనే పనైతే ఏది లేదండి. మనం అనుకుంటే అన్నీ చేసుకుంటాం. సో, ఈ నేచురల్ ప్రొడక్ట్స్ వచ్చేసి నాతో పాటు మీరందరూ యూజ్ చేయొచ్చండి. నా ఫ్యామిలీ ఎలా అయితే యూజ్ చేస్తుందో మీరు గూడా అలానే యూజ్ చేయొచ్చు. పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఈ షాంపూ. రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నట్లయితే మీకు హెయిర్‌లో చాలా మంచి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ షాంపూని పిల్లలు గూడా యూజ్ చేయొచ్చండి. లైక్ మనం బేబీ షాంపూ గానీ, బేబీ సోప్ గానీ యూజ్ చేయడం మానేస్తాం గదా! పిల్లలకి ఇంకాస్త పెద్దగయినారులే అని మనం రెగ్యులర్‌గా ఏదైతే యూజ్ చేస్తామో పిల్లలకి యూజ్ చేస్తాం గదా! అదే. సో, అలాంటి పిల్లలకు గూడా యూజ్ చేయొచ్చు. చిన్నప్పటి నుంచే మనకు గాని, పిల్లలకి గాని మనం కెమికల్ అవాయిడ్ చేసి, కెమికల్‌ని దూరంగా ఉంచి నేచురల్ గనక యూజ్ చేస్తున్నట్లయితే వైట్ హెయిర్స్ కూడా రావండి. సో, ఒక ఏజొచ్చే వరకు మనమంతా కుంకుడుకాయ యూజ్ చేసి హెయిర్ వాష్ గాని, హెయిర్ ఆయిల్ గాని, హెయిర్ కేర్ గాని చేసేవాళ్ళం. సో, మన పిల్లలకి అలా కాదు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనం కెమికల్ యూజ్ చేస్తుండడం వల్లే మన పిల్లలకు మనం వైట్ హెయిర్స్ చూస్తున్నామండి. అంతో ఇంతో మనకన్నా తక్కువగా ఉన్నాయని ఇప్పుడు టీనేజ్ పిల్లలకండి 17 నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది పేరెంట్స్ కంప్లెయింట్ ఏమంటే, మా బాబుకి 15, 16 ఇయర్స్ అండి. అప్పుడే వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోయాయని బాధపడుతుంటారు. సో, వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. నా వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీ వరకు చేరవేయాలంటే ఆల్ నోటిఫికేషన్ బెల్‌ని కూడా తప్పకుండా ఆన్ చేసుకోండి. సో, ఒకసారి ఛానెల్‌ని విజిట్ చేస్తే ఇంకా ఏమేమి మీరు ప్రిపేర్ చేసుకోగలరో అవన్నీ ఉన్నాయండి. వీడియోస్ అయితే షేర్ చేశాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. స్టే కనెక్టెడ్ విత్ మీ.